జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 34వ సర్గ 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు. 34th సర్గ 1st శ్లోక టు 12th శ్లోక. హనుమ అమ్మవారు అట్లా ఆ రకంగా ఏడవటం అంతా కూడా చూసి అమ్మవారి యొక్క బాధనంతటిని కూడా విని ఇంకా అమ్మవారిని ఓదార్చటం కోసమని హనుమ పలకటం హనుమ మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా సీతాదేవి, నేను శ్రీరామచంద్రుడి సందేశాన్ని నీకోసమని తీసుకొని వచ్చా. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు తల్లి. తన యొక్క కుశలాన్ని నీకు చెప్పమని అన్నాడు. బ్రహ్మాస్త్రాన్ని, వేదములని, అన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వాడు, అందరిలో కూడా శ్రేష్ఠుడు, దశరథ మహారాజు యొక్క కుమారుడు అయినటువంటి రామచంద్రుడు నిన్ను కుశలం అడిగాడు. మహా తేజస్శాలి, నీ పతికి రాముడికి తోడు నీడగా ఉన్నటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి లక్ష్మణస్వామి శోకపీడితుడై నీకు శిరస్సు వంచి నమస్కరించాడు తల్లి. ఈ రకంగా నరశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా కుశలంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు అని ఎప్పుడైతే హనుమ చెప్పాడో వెంటనే అమ్మవారికి ప్రీతితో శరీరమంతా కూడా పులకించిపోయింది. అప్పుడు హనుమతోని సీతమ్మ అంటుంది, హనుమ, మనుషుడు జీవించి అంటూ ఉంటే బ్రతికి ఉంటే చాలు, ఎప్పటికైనా ఆనందం కలుగుతుంది అని ఒక సామెత ఉంది కదా. ఆ సామెత ఇప్పుడు వాస్తవం అని తెలుస్తుంది. నేనే కనుక చనిపోయి ఉంటే నాకు ఈ ఆనందం కలిగి ఉండేది కాదు కదా అని. ఆ రకంగా హనుమంతుడు అమ్మవారు ఆ రకంగా చెప్పగానే ఇంకా ఇద్దరు కూడా ఒక విశ్వాసం కలిగింది అని అనిపిస్తోంది. ఇద్దరి మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మవారి మాటలు విని హనుమంతుడు దగ్గరికి వస్తూ ఉంటే మళ్ళీ ఒక్కసారి సీతమ్మ వారికి భయం వేస్తుంది. ఏమో రావణాసురుడేనేమో, అయ్యో ఎందుకు నేను తొందరపడి మాట్లాడుతున్నాను అని వేరొక రూపాన్ని వేసుకొని రావణుడే వచ్చాడేమో అని మళ్ళీ భయపడి అక్కడ అశోక వృక్షపు శాఖని విడిచి కటిక నేల మీద కూర్చుంది. మళ్ళీ ఒక్కసారి కూలబడిపోయింది పాపం. అప్పుడు మహాభుజుడైనటువంటి హనుమ దుఃఖపీడిత అయినటువంటి భయంచే వాస్తవాన్ని తెలుసుకున్నటువంటి సీతమ్మకి ప్రణామం చేస్తూ ఉన్నాడు, నమస్కారం చేస్తూ ఉన్నాడు. Now after Sita Devi disclosed all kind of her story, then Hanuma started talking to Sita Devi. Hanuma saying that, oh Sita Devi, Rama is safe and Lakshmana also is safe. Both of them are asking whereabouts of you, and Lakshmana Swami is conveying his namaskaram to you. Then Sita Devi felt happy learning that Lakshmana and Ramachandra Swami are safe. Then slowly Hanuma started moving very close to Sita Devi. There is kind of trust is started building between both of them. But as Hanuma started approaching close to Sita Devi again started doubting that maybe Ravanasura coming in this form of monkey. Ayyo, how did I start speaking to this monkey? This is definitely Ravana only. Again like that with the fear, Sita Devi sat down on the bare earth. Then Hanuma felt that again Sita Devi started doubting me. Then Hanuma doing namaskaram to Sita Devi in order to disclose again the facts. Hanuma darshananni chestu with meditation upon Hanuma, let us chant this. Adha chatustrimshaha sargaha tasyat tadvacanam shrutva hanuman hariyudhapaha दुःखात् दुःख अभिभूतायाः
సాంత్వం ఉత్తరం అబ్రవీత్ అహం రామస్య సందేశాత్ దేవిదూతః తవాగతః వైదేహీ కుశలీ రామః త్వాంచ కౌశలం అబ్రవీత్ యో బ్రాహ్మం అస్త్రం వేదాంశ్చ వేదవిదాంవరః సత్వాం దాశరథీ రామో దేవి కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజా భర్తుస్తే అనుచరః ప్రియః కృతవాన్ శోకసంతప్తః శిరసా తే అభివాదనం సాతయోః కుశలం దేవీ నిశమ్య నరసింహయోః ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంతం అథాబ్రవీత్ కళ్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి తయా సమాగతే తస్మిన్ ప్రీతిః ఉత్పాదితాద్భుతా పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతుః తస్యాత్ తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూధపః సీతాయాః శోకదీనాయాః సమీపం ఉపచక్రమే యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం సాతం సీతా పరిశంకతే అహోధిక్ అహోధిక్ దుష్కృతమిదం కథితం కథితం హి యదస్య మే రూపాంతరం ఉపాగమ్య స ఏవాయం హి రావణః తామశోకస్య శాఖాం సా విముక్త్వా శోకకర్షితా తస్యామేవ అనవద్యాంగీ ధరణ్యాం సముపావిశత్ హనుమానపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితాం అవందత మహాబాహుః తతస్తాం జనకాత్మజాం సా చైనం భయవిత్రస్తా భూయో నైవ అభ్యుదైక్షత. ఓం శ్రీ రఘునందన
పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.